దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్వస్థపరచు యెహోవాను నేనని సెలవిస్తున్నాడు. అవును కదా, ఆయనే డాక్టర్లకి పరమ వైద్యుడై ఉన్నాడు. ఆయన గనక మాట సెలవిస్తే గొప్ప కార్యము జరుగుతాయి. ఎందుకనంటే దేవునికి అసాధ్యమేదంటూ ఏదీ లేదు. ఏ కార్యానైనా సరే చేయగలిగేటువంటి శక్తివంతుడు మన దేవాతి దేవుడు. అయితే మనం ప్రభువునందు నమ్మినట్లయితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మనం చూసుకున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద ఉండి ప్రసంగించిన తరువాత ఆయన కొండ దిగి వస్తున్నటువంటి సమయంలో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఎందుకు? దేవుని యొక్క వాక్యాన్ని విని ఈ దినాల్లో అనేక మంది అనేక రీతులుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నా కానీ దేవుని వెంబడించేవారిగా, వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవారిగా మనం జీవించట్లేదు. అయ్యో, ఈ దినాన్ని నేను వాక్యాన్ని విన్నాను, వాక్యానుసరిగా నేను ప్రవర్తించాలి, వాక్యానుసరిగా నేను జీవించాలి అని బహు తక్కువ మందికి ఉన్నది. కానీ ప్రభువారి యొక్క వాక్యం విన్న తర్వాత ఆ బోధకి వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఆయన వెంబడించితే ఇదిగో 2వ వచనం చూస్తే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి. ఆ దినాల్లో పాపముతో కుష్ఠరోగులు అన్నవాళ్ళు ఊరికి దూరంగా ఉండాలి. వారు అపవిత్రత కలిగినటువంటి వారు, అంటే పాపముతో నిండినటువంటి వారుగా చూసేవారు. ఆ కుష్ఠరోగం కూడా ఎక్కడో ఒక చోట వస్తుంది. అదేవిధంగా మెల్లగా అది మొత్తం అంతా కూడా వ్యాపించేస్తుంది. పాపము కూడా ఏదో ఒక చిన్న పాపం చేస్తారో ఆ పాపాన్ని కప్పుకుంటానికి పాపం మీద పాపం. ఆ చేసినటువంటి పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకుని మనం ప్రభు పాదశులలో పెడితే ఆయన క్షమిస్తాడో, మనం పవిత్రులుగా, దేవుడు నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దుతాడు. ఆ దినాల్లో కూడా వారు యొక్క మనస్సాక్షి వాత వేయబడినటువంటి మనస్సాక్షిలాగా అయిపోయి పాపం మీద పాపం చేసి వారు జీవించినటువంటి దినాలు. అయితే కుష్ఠరోగులు ఊరికి దూరంగా, ఎవరైనా సరే ఆ కుష్ఠరోగి ఎవరైనా మనుషులు వస్తున్నప్పుడు వారు చెప్పాలి, ఇదిగో నేను కుష్ఠరోగిని అంటే వారికి దూరంగా వెళ్ళిపోతారు. ఎవరైనా ముట్టుకున్నా సరే వారు అపవిత్రులైపోతారు. అంత భయంకరటువంటి దినాల్లో ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన అంటున్నాడు ప్రభువుకు మ్రొక్కి, మనం కూడా ఇదిగో మీరు నా వైపు తిరిగినట్లయితే నేను మీ వైపు నేను తిరుగుతాను అంటున్నాడు ప్రభువారు. మనం దేవుని వైపు తిరిగేవారిలాగా ఉన్నామా? నాకేంట్లే, నాకు అందం ఉంది, నాకు బలం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు నా బిడ్డలు ఉన్నారు, నా భార్య నా భర్త ఉంది, వెనకాల బోల్డ్ ఉన్నాయి అని అనుకుంటున్నామేమో. ప్రియ సోదరులారా, ఏది కూడా మన వెనకాల రాదు. మనకెవరు కూడా తోడుగా ఉండరు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవతి దేవుడు, పరిశుద్ధాత్ముడే, తండ్రి తప్ప మరెవరు మనకు సహాయం చేయలేరు. ఆయన అంటున్నాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. నీకిష్టమైతే. ఎందుకు? ప్రభువారు, అయ్యో నేను కుష్ఠరోగిని, నన్ను ఎవరు ముట్టుకుంటాను కూడా ఇష్టపడరు, నన్ను అసహించుకుంటారు. ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను. ఎందుకని? ఇతను ముట్టుకుంటే వారు అపవిత్రులైపోతారు. అందుకైన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే. ఎందుకు చెయ్యి చాపాడండి? ఆ కుష్ఠరోగిని ముట్టుకుంటే అపవిత్రులైపోతారు కదా. అంటే ప్రభువారు చూడండి ఎంత గొప్ప దేవుడు అండి. మనల్ని పవిత్రులుగా చేయటానికి ఆయన అపవిత్ర అయిపోయాడండి. ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. ఎవరండి ఈ విధంగా చేసేది? మన పాపమెరుగని ఆయన్ని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో
5:21 చూస్తే, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు, మనము ఆయన నీతి అగునట్లు అంట, పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన, పాపమెరిగినటువంటి ఆయన మన కోసం ఆయన పాపాత్ముడిగా అయిపోయాడు. మన పాపాలను ఆయన భరించాడండి. ఎవరు చేయగలరండి? ఆయన మన అపవిత్రతని ఆయన తీసుకున్నాడు. పాపమెరుగని ఆయన, ఈ కుష్ఠరోగిని కూడా ఇదిగో అతని యొక్క అపవిత్రతని ఏం తీసుకుని పవిత్రతనిచ్చాడంటే, ఈ దినాల్లో ఎవరున్నారండి? మన ప్రభు వైపు తిరుగుతున్నామా? నీకిష్టమైతే, ఎందుకంటే నన్ను అందరూ అసహించుకుంటారు, నన్ను ఎవరు ముట్టుకోరు, ఎవరు దగ్గరికి రానవరు అంటే, పాపాత్ములు కూడా అంతే కదండి. అసహించుకుంటాం, తిడతాము, మన ఇష్టానుసారంగా మాట్లాడతామండి పాపం చేస్తున్నటువంటి వారిని. దేవుడు పాపాన్ని అసహించుకోమన్నాడు, కానీ పాపిని కాదు అసహించుకుంటాం. వాడు మనకులాగా మనిషే. బాలుడి నుండే మన యొక్క స్వభావము చెడ్డగా ఉంటుంది, స్వాభావికంగానే. ఎవడు కూడా నీతిమంతుడు కాదండి. అయితే మనకు తెలిసినప్పుడు, ఒకరు పాపము చేస్తున్నారని మనకు తెలిసినప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి? వారిని అసహించుకుంటాం కాదు. తిమోతి, ఎవడైనా సంఘములో కనుక పాపం చేస్తున్నాడా, ఇంటికి వెళ్ళి మాట్లాడు. 1 సారి 2 సార్లు 3 సార్లు మాట్లాడు. 1 2 3 తీసుకునేళ్ళు, అప్పుడు నువ్వు సంఘంలో గద్దించు. అంతేగాని నేను మాట్లాడను, లేకపోతే అసహించుకుంటాను, వాళ్ళని కొట్టేస్తాను, గెంటేస్తానని మనం అనకూడదు. అలాగనుకుంటే ప్రభువు మనల్ని ఎక్కడికి గెంటేయాలి, ఎక్కడికి తన్నేయాలైనా. పాపాన్ని అసహించుకోవాలి, పాపిని కాదు. ప్రియ సోదరి సోదరులారా, ఆ పాపంలో పడిపోతున్నటువంటి వారి, ఇదిగో అగ్నిలో పడిపోయినటువంటి వారిని ఏ విధంగా మనం లాగుతాం, అలాగే సత్యంలో నుండి అసత్యంలోనికి వెళ్ళిపోతున్నటువంటి వారిని మనం లాగాలి. అయ్యో నువ్వు ఈ దారి మంచిది కాదు, నువ్వు అసత్యంలోకి వెళ్ళిపోతున్నావు, అగ్నిలో పడిపోతున్నావు, లాగాలండి మనం. అది అప్పుడు నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క లక్ష్యం. ఆ మనసు, ఆ పాపంలో పడిపోతున్నటువంటి వారిని మనం హెచ్చరించాలి. అమ్మ, ఇదిగో సహోదరుడా, నువ్వు ఈ విధంగా జీవిస్తున్నావు, ఇది మంచిది కాదు అని నువ్వు చెప్పి అతని యొక్క మనసు మారిస్తే, ఇది ఈ జీవితకాలం మట్టుకే నువ్వు ప్రభువునందు నిరీక్షించితే, ఇదే జీవితం అనుకుని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో, నీ ఇష్టానుసారంగా నువ్వు అనుభవిస్తున్నావేమో, మళ్ళీ ఇంకెక్కడ దొరకదని ఈ వైభోగం. ఇది కాదయ్యా, నీకు అసలైనది ఉంది, నిరంతరం జీవిస్తావు ఆయన దగ్గర అని మనం చెప్పి, ఆ మనిషి యొక్క మనసును మనం మార్చి ప్రభు వైపు తిప్పినట్లయితే, ప్రభువారు ఏమన్నారండి, నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు. మరి మనం ఏం చేస్తున్నాం? నశించిపోని అని వదిలేస్తున్నామా? అలాగనుకుంటే అందరూ నశించిపోతారు. ఏ ఒక్కడు నీతిమంతుడు కాదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆయన యొక్క మహిమను పొందుకోలేకపోతున్నాం కదండి. కానీ ప్రభువారు, ఇదిగో నాకిష్టమే నేను శుద్ధినిగా చేయటము అని ఆయన ముట్టాడు. అతని యొక్క అపవిత్రతను తీసుకొని పవిత్రునిగా చేశాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. మరి మనము మాట కూడా చెప్పలేకపోతున్నాం. అయ్యో నువ్వు ఈ పని చేయొద్దు, ఇది మంచిది కాదు, ఆత్మీయ జీవితాన్ని నువ్వు కోల్పోవద్దు అని మనం ఎందుకు చెప్పలేకపోతున్నామండి? చెప్పాలండి. చెప్పి మన బాధ్యత అది, మన రెస్పాన్సిబిలిటీ. అంతేగాని పోతున్నవాడు పోనీ దారిని అని నీకు తెలిసినప్పుడు, ఇది సైలెంట్ మార్గము కాదని తెలిసినప్పుడు, అమ్మ నాయన ఈ దారిని వెళ్ళొద్దు, ఇది మంచిది కాదని మనం చెప్పేటువంటి బాధ్యత. లేకపోతే శిక్ష వాళ్ళకి కాదు, మనకు శిక్ష. ఇదిగో నువ్వు చెప్పలేదు తెలుసుండి కూడా అని దేవుడు మనల్ని అడుగుతాడని లెక్క అప్పగించుకోవాలి. ఒక పాపి పడిపోతుంటే వాడిని ఎందుకు నువ్వు రక్షించలేదు, నీకు తెలిసిండి కూడా అని అడుగుతాడండి. నాకెందుకులే అని అనుకోకూడదు మనం. ప్రభువారు నాకిష్టమే అని పాప మెరుగినైనా మన కొరకు పాపగా అయిపోడండి. మనం మారాలి, మన ఆలోచనలు, మన ప్రవర్తన మారాలి. నీకిష్టమైతే దాన్ని శుద్ధినిగా చేయి ప్రభు, నీకిష్టమైతే నా పాపాలు క్షమించయ్యా, నీకిష్టమైతే నా జీవితాన్ని బాగుపరిచయ్యా, నీ చిత్తమైతే నా కుటుంబాన్ని మీరు లేవనెత్తండి అయ్యా, నీకిష్టమైతే ఇదిగోండయ్యా ఆత్మీయంగా నన్ను బలపరచండి అయ్యా అని మనం అడిగితే, దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయనకిష్టమే. మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా అడుగుతామో ఆయన మనల్ని చెయ్యి పట్టుకుని లేవనెత్తుతాడు. ప్రియా సహోదరి సోదరా,
ఈ ఉదయకాల సమయంలో నిజముగా నీవు ప్రభువుని అడుగుతున్నావా? ప్రభువా, ఇదిగో ఈ యొక్క కుష్ఠరోగి అడుగుతున్నాడు, మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యయ్యా, నీకిష్టమైతే నన్ను పవిత్రునిగా చెయ్యయ్యా, నీకిష్టమైతే నా హృదయాన్ని శుద్ధీకరించండి అయ్యా, నీకిష్టమైతే ప్రభువా నా హృదయంలో మీరు జీవించండి అయ్యా మనం అడిగితే, నిజంగా నువ్వు అడిగినట్లయితే మన హృదయంలో జీవిస్తాడండి ఆయన అని చెప్పి, వాని కుష్ఠరోగము నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణం వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితో ఏమీ చెప్పక సుమి. బైబిల్ గ్రంథంలో చూస్తే ఇంకొక వ్యక్తి కూడా అదేవిధంగా, వాడు గుడ్డివాడు, ఎవరితో చెప్పొద్దంటే మొత్తం ఊరంతా చెప్పాడు, ఇదిగో ఆయనే నా కళ్ళు. అరే వీడు పుట్టుకతో గుడ్డివాడు కదా. ఈ దినాల్లో మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు వాక్యాన్ని చెప్పండి అంటే ఎవడు చెప్పట్లేదే. చెప్పిన వాళ్ళు కూడా అడ్డగించేస్తున్నారే. సంఘాల్లోనూ సేవకులు, పరిచారకులు. ప్రభు ఏమో దేవాతి దేవుడు సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించినట్టుంటే నువ్వు వద్దు, ఎవరికి చెప్పొద్దు సుమి అన్నాడు. ఎందుకు? ఈయనే మెస్సయ్య అని తెలిసిపోతే ప్రారంభ దినాల్లోనే సువార్తకి ఆటంకాలు వస్తాయి, కొంతకాలం అయిన తర్వాత చెప్తే పర్వాలేదని ఆ ఉద్దేశంతో తప్ప చెప్పొద్దు, ఎవరికి నువ్వు చెప్పొద్దు అంటా సరే ఆ యొక్క వ్యక్తి మొత్తం అందరికీ చెప్పాడు. ఈ దినాల్లో వాక్యాన్ని ప్రకటించండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు ఏ విధంగా అయితే మరణించారో ఆయన మరణాన్ని మీరు ప్రచురించండి అంటే ఒక్కడు నోరెత్తాం కదండి. తినటానికి మాత్రం నోరు తెరుస్తాము, వ్యర్థమైన మాటలకు మనం నోరును ఉపయోగిస్తాం. కానీ ప్రభు యొక్క గొప్పతనం గురించి, ప్రభు మన కొరకు ఏ విధంగా మన పాపాలను ఆయన భరించి ఉన్నాడు, పాప మెరుగుని ఆయన గురించి మనం ఎందుకు చెప్పలేకపోతున్నామండి? ఆయన గురించి ఎందుకు మనం మాట్లాడకపోతున్నాం అంటే మనం నామమాత్ర క్రైస్తవులాగా, పేరుకు మాత్రమే మనం క్రైస్తవులము. మన హృదయాలన్నీ ఎంత కఠినంగా ఉన్నాయి, ఎంత కుళ్ళుతో ఉన్నాయండి. ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రియ సోదరి సోదరుడా. సమస్తముని ఎరిగినటువంటి ఆయన, ఇదిగో ప్రభువా నీకిష్టమైతే నా మనసును మార్చండి అయ్యా, నా జీవితాన్ని మార్చండి అయ్యా, భయంకరమైన పాపంలో నేను జీవిస్తున్నానయ్యా అని మనం అడిగినప్పుడు, ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపములు నేను క్షమిస్తాను. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు. మన పాపలు మనం ఒప్పుకునే అట్లా ఆయన నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు కనుక ఆయన ఏం చేస్తాడు? మనల్ని పవిత్రులుగా చేస్తాడండి. ఎంత గొప్ప భాగ్యం అండి ప్రియా సోదరి సోదరా. ఈ ఉదయకాల సమయంలో నీవు పవిత్రునిగా, నీవు శుద్ధీకరించబడి, ఇదిగో నీకిష్టమైతే ప్రభువా నన్ను శుద్ధినిగా చేయి, నీకిష్టమైతే ప్రభువా నా బ్రతుకును మార్చు ప్రభువా అని మనం అడిగినట్లయితే బ్రతుకులు మార్చేవాడు, పరిస్థితుల్ని, స్థితిగతుల్ని మార్చేటువంటి మన గొప్ప దేవుడు. ఆయన అంటున్నాడు, ఇదిగో కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమే నీ దేవుని యాజకునికి కనపరుచుకొని మోసే నియమించిన కానుకను సమర్పించమని వాడితో చెప్పాడు. యాజకునికి కనపరుచుకున్నట్లయితే అవును నీ పాపములు క్షమించబడ్డాయి. ఆ దినాల్లో పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక కుష్ఠరోగి ఏవైతే అర్పించాలో అవి అర్పించు. లేవియా కాండంలో ఉన్నాయి కదండి. ఏవైతే కనుక కుష్ఠరోగికి వాడు శుద్ధీకరణ పొందినప్పుడు ఏవైతే అర్పించాలో అవి అర్పించు అని ప్రభువుని యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టడానికి రాలేదండి, నెరవేర్చడానికి వచ్చాడైనా. కొట్టబడ్డానికి కాదు, నెరవేర్చడానికి వచ్చాడైనా. ప్రియా సోదరి సోదర, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మనందరము కూడా శుద్ధిని కావాలేమో. ఇదిగో నీవు శారీరకంగా ఇంకా నువ్వు శుద్ధీకరణ కావాలేదేమో, ఇదిగో ఆత్మానుసారంగా నీవు శుద్ధీకరణ అవ్వలేదేమో. ప్రభువుని అడిగితే, ప్రభువా నీ చిత్తమైతే, నీకిష్టమైతే నన్ను శుద్ధీకరించండి అయ్యా, నన్ను శుద్ధినిగా చేయండి అయ్యా. ఇదిగో దేవా నిర్మలమైనటువంటి మనసు, కల్మషం లేనటువంటి మనసుని నాకు అనుగ్రహించు ప్రభువా అని మనం అడిగితే ఈజ్ రెడీ టు హీల్ యూ. ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను స్వస్థపరచడానికి, ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను బాగుపరచడానికి, ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో సక్రమమైనటువంటి సరైనటువంటి మార్గంలో నడిపించడానికి. కనుక మనందరము కూడా ప్రభువునందు నమ్మిక ఉంచి ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నట్లయితే, ఆయన హృదయపూర్వకంగా మనం అడిగినట్లయితే, ఏ పాపం ఎరిగిన ఆయన పాపాత్ముడు అయిపోయాడు కదండి. మన పాపాలని ఆయన వీపు మీద వేసుకున్నాడు కదండి. అయ్యో ఒక్కసారి
ప్రియ సోదరి సోదరి మనల్ని మనం గ్రహించుకుందాం, ప్రభు యొక్క మార్గంలో నడుద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. దేవ ఎన్ని క్లీన్ వాళ్ళవయ్యా, నీకు ఇష్టమైతే ప్రభా మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా. నీకు ఇష్టమైతే ప్రభా మా జీవితాన్ని మార్చండి అయ్యా. నీకు ఇష్టమైతే మా పాపాలు మీరు క్షమించండి అయ్యా. నీ కొరకు ప్రభా నీ సువార్తను మేము ప్రకటించేవారుగా మమ్మల్ని తీర్చిదిద్ది తండ్రి, నీ ఆత్మతో మమ్మల్ని నింపమని క్రీస్తు నామమున అడిగినాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్తించును గాక. ఆమేన్.